ఈయనెవరు తెలుసా? ఈయనెవరు తెలుసా? ఇగో ఈ దుర్మార్గుడు వల్లే దళితులు, ఎస్సీ దళితులకు కనీసం ఎస్సీ హోదానే ఉండాలని ఏనాడు కూడా ఈయన అడగలే. ఈయన ఎవరు అనుకుంటాను? హెచ్సి ముఖర్జీ గారు. హెచ్సి ముఖర్జీ గారు ఎవరు? హెచ్సి ముఖర్జీ ఈయన రాజ్యాంగ రచనకు ఉపాధ్యక్షుడు. పైన ఈయన ఎవరు? బ్రాహ్మణుడు. చూడండి కుట్రలు ఎట్లుంటాయో. బ్రాహ్మణుడు. ఏ బ్రాహ్మణుడు? క్రైస్తవ బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు క్రైస్తవులలో ఎక్కడున్నారా అన్నారు కదా. ఎవరైనా బ్రాహ్మణ క్రైస్తవుడు. ఈ బ్రాహ్మణ క్రైస్తవుడు ఏం చేసిండు? రాజ్యాంగ రచనలో క్రైస్తవులకు ప్రతినిధిగా వ్యవహరించిండు. మరి క్రైస్తవులకు ప్రతినిధిగా వ్యవహరించినప్పుడు మరి క్రైస్తవుల హక్కుల గురించి అడగాలి కదా. క్రైస్తవుల హక్కులకు సంబంధించి చట్టాలు చేయాలి కదా. చట్టాలు చేసే అవకాశం ఈయనకు లేకపోయినా ఆ చట్టాల గురించి మాట్లాడాలి కదా. అల్పసంఖ్యాకులకు రిజర్వేషన్లు ఉండాలి, కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి అని మాట్లాడాలి. కానీ మాట్లాడలే. ఏమన్నాడు? ఇంకా అల్పసంఖ్యాక వర్గాలు కొన్ని త్యాగాలు చేయాలి అన్నాడు. అల్పసంఖ్యాక వర్గాలు కొన్ని త్యాగాలు చేయాలి అన్నాడు. మరి నిజానికి దేశంలో అల్పసంఖ్యాక వర్గాలు ఎవరే? బ్రాహ్మణులు. మరి వాళ్ళే కదా త్యాగాలు చేయాల్సింది, చేయలే. కానీ అల్పసంఖ్యాక వర్గాలు ఎవరెవరిని అని సూచించింది నేనే? బౌద్ధం, క్రిస్టియానిటీ, సిక్కు. ఈ మతాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ అవసరం లేదన్నారు. కానీ తరువాత సిక్కులకు రిజర్వేషన్స్ వచ్చినాయి, బుద్ధిస్టులకు కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి, క్రైస్తవులకు మాత్రం రిజర్వేషన్స్ రాలేదు. ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, మతపరమైన రిజర్వేషన్స్. అయితే ముస్లింలకు ఇచ్చింది మతపరమైన రిజర్వేషన్స్ కాదు, మళ్ళీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కింద రిజర్వేషన్స్ ఉన్నాయి ముస్లింలకు, బీసీల కింద వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇంకా లక్షద్వీప్ లాంటి ప్రాంతంలో ఎస్టీ ముస్లింలకు కూడా ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ ఒకసారి చరిత్రలోకి పోయి చదవండి. ఈ బ్రాహ్మణ క్రైస్తవుడు హెచ్సి ముఖర్జీ అనే బ్రాహ్మణ క్రైస్తవుడు రాజ్యాంగ రచనలో ఉపాధ్యక్షుడు, పైగా క్రైస్తవుడు. కానీ క్రైస్తవ దళితుల కోసం, బీసీ క్రైస్తవుల కోసం, లేకపోతే ఎస్టీ క్రైస్తవుల కోసం ఒక్క ప్రత్యేక చట్టాన్ని కూడా చేయలే. పైగా వాళ్లకు రిజర్వేషన్స్ వదులుకోండి, త్యాగం చేయండి అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళు క్రిస్టియానిటీ ద్వారా ఎంత బెనిఫిట్ పొందిండో ఆయనకు తెలుసు కాబట్టి భవిష్యత్తులో దళితులు హిందుత్వంలో ఉన్న వివక్షను తట్టుకోలేక క్రైస్తవంలోకి పోతే వీళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు లేదా ప్రత్యేకమైన రిజర్వేషన్స్ వస్తే వాటి ద్వారా వాళ్ళు ఎక్కడ బాగుపడతారో, కాబట్టి వాళ్ళు బాగుపడకుండా అట్లనే నశించిపోవాలంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అనే అంశం లేకుండా చేయాలనేది ఈ కుట్రదారుడి యొక్క ఆలోచన. ఆ క్రమంలో రాజ్యాంగ రచనలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పైగా క్రైస్తవులకు ప్రతినిధిని తానే అని, భారతదేశ క్రైస్తవులకు ప్రతినిధి తానే అని రాజ్యాంగ రచనలో చెప్పుకున్నప్పటికీ క్రైస్తవులకు ఎక్కడ రిజర్వేషన్స్ ఇవ్వలేదు, దళిత క్రైస్తవులకు అసలు రిజర్వేషన్సే లేకుండా చేసింది. పైగా ఇంకా ఆనాడు ఇలాంటి వాళ్ళు దళితులు క్రిస్టియన్స్గా మారితే ఎస్సీ హోదా ఉండద్దు అనే ప్రతిపాదనను కూడా ఆ రోజు చర్చించే ప్రయత్నం చేస్తే అంబేద్కర్ గారు సింపుల్గా కొట్టివేసే ప్రయత్నం చేసిండు. ఒక్క దళితులు ఏం పాపం చేసిండు? ఎస్టీ ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇస్లాంలో దిగిన ఎస్టీలకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక సహజంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలను బీసీలుగానే చూస్తారు. పఠాన్స్ కావచ్చు, షేక్స్ కావచ్చు, సయ్యదులు కావచ్చు, ఎవరైతే ముస్లింగా అణగారిపోయినలో
వాళ్ళ అణగారిన తనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇక్కడ బీసీలుగా 4% రిజర్వేషన్ ఉన్నది వాళ్ళకు. దాన్ని ఇప్పుడు 12% కావాలని కొట్లాడుతున్నారు, అది వేరే విషయం. మళ్ళీ మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఉంటాయి, పైగా వాళ్ళు బీసీలు దాంట్లో ఉంటారు. బౌద్ధులకు రిజర్వేషన్స్ ఉంటాయి, సిక్కులకు రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ దళిత క్రైస్తవుల రిజర్వేషన్ మాత్రం తీసేయాలి, వాళ్ళ ఎస్సీ హోదా తీసేయాలి. దీన్ని బట్టి అర్థమైతే లేదు ఎంత కుట్ర జరుగుతుంది ఈ భారతదేశంలో దళితుల మీద అనేది అర్థమైతే లేదు. ఇక దీన్ని ఎట్లా క్షమించాలి, చెప్పండి. మత ప్రాతిపదికన భారతదేశంలో రిజర్వేషన్స్ ఉండవు అని అంటూనే అన్ని మతాలకు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు, అన్ని కులాలకు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. కానీ దళిత క్రైస్తవులను మాత్రం ఎస్సీ హోదా రద్దు చేయాలని ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇక మీకు ముస్లింలకు ఎట్లా రిజర్వేషన్స్ ఇచ్చిందంటే, వెనుకబడిన తరగతుల కింద ఓబీసీ కోటాలో రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు ముస్లింలకు. వెనుకబడిన తరగతులు అని అందులో ఉన్న ఎవరైతే పేదవారు ఉంటారో ముస్లిమ్స్లో వాళ్ళని ఓబీసీలుగా గుర్తించి వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు మరియు అదేవిధంగా విద్యా సంస్థల్లో 27% కోటా కింద ముస్లింలకు రిజర్వేషన్స్ కేటాయించింది. ఇది ఓబీసీల కింద, ఓబీసీ సెక్షన్ కింద వాళ్ళకి 27% కేంద్ర ప్రభుత్వాలలో అదేవిధంగా విద్యా సంస్థలు 27% రిజర్వేషన్స్ ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బీసీఈ కింద 4% రిజర్వేషన్ ఉన్నది. దీన్ని ప్రస్తుతం 12% పెంచాలని ఒక డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ న్యాయబద్ధమైనది అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఆ 12% ఇచ్చినా తప్పేం లేదు. ఇక ఓబీసీలో ముస్లింలకు 3.5% కూడా రిజర్వేషన్ ఉన్నది. ఇవి ఉండంగా కూడా ఓబీసీల కింద రిజర్వేషన్స్ ముస్లింలకు ఉండంగా కూడా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా వీళ్ళను బీసీ ఎస్సీ ఎస్టీ వర్తించని సయ్యదు, షేకు, మొఘల్, పఠాన్ వంటి వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద కూడా ఈ పఠాన్లకు, సయ్యద్దులకు, షేకులకు కూడా రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. ఎన్ని రకాలుగా ఇచ్చిండ్రు. ఇక లక్షద్వీప్ లాంటి ప్రాంతంలో అయితే ఎస్టీ ముస్లింలకు ఎస్టీ హోదానే ఇచ్చిండ్రు. ఇన్ని రకాలుగా ముస్లిం వారికి రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు మీరు. కానీ దళిత క్రైస్తవులను మాత్రం మీరు ఎప్పటికప్పుడు బాధపడేలాగా మీరు కుట్రలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు ఈ భారత ప్రభుత్వాన్ని ఏమనాలి, లేకపోతే ఈ మనువాద వ్యవస్థను ఏమనాలి? దళితుల మీదనే ఇంత కుట్రనా? ఎట్లా మిమ్మల్ని అందరినీ మా వాళ్ళు అనుకోవాలి? మేము ఎటు పోయినా అసలు రిజర్వేషన్స్ తీసేయాలి దళితులకు, ఏ వంకతోటైనా రిజర్వేషన్స్ తీసేయాలి దళితులకు. గింత కుట్రలు, గింత ఈర్ష, గింత ద్వేషం ఉన్నాక ఈ సమాజంలో ఎట్లా ఈ దళితులు మిగతా వాళ్ళను మా వాళ్ళు అనుకోవాలి? కానీ అయినా అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళు సహజంగానే ప్రేమ కలిగిన. ఇప్పటికైనా సమాజం ఆలోచించండి. నిత్యం లేస్తే ముస్లింల మీద ఓ వర్గం దుమ్మెస్తి పోతుంది కదా, ఇక ఏ వర్గాలో మీకు తెలుసు అది. మరి అలాంటి ముస్లింలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నది రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది, ఇన్ని ఉన్నాయి. కాబట్టి హెచ్సి ముఖర్జీ గారు క్రైస్తవ బ్రాహ్మణుడు అయినప్పటికీ క్రైస్తవుల కోసం చేసింది 0. ఎందుకంటే నేను మరొక్కసారి ధైర్యంగా చెప్తాను, ఈ బైబిల్ ఉన్నది కదా, ఇందులో అసమానత అనేదే ఉండదా. మీరు ఇది బైబిల్ చదవండి. నిన్న ఒకరిద్దరు మిత్రులు, ఆర్ఎస్ఎస్ మిత్రులు కలిసింది నాకు, బీజేపీ మిత్రులు. వాళ్ళు ఆ బైబిల్లో బాగుంటుంది. ఎట్లా బాగుంటుంది? సమానత్వం ఉంటుంది, వివక్ష ఉండదు. అగో వివక్ష ఉండదు అని తెలిసింది కాబట్టి అయినా దళితులు వాళ్ళకి పోవద్దని కోరుకున్నాడు హెచ్సి ముఖర్జీ గారు.
వీళ్ళు ఏమంటారు బత్తాయిలు, వివక్ష లేనప్పుడు మళ్ళీ రిజర్వేషన్స్ ఎందుకు అంటారు. మరి కులం పోలేదు కదా, ఆ కులం అన్న తీసేయి. కులం అట్లనే ఉంటుంది, క్రిస్టియన్ ఇట్లా పోతే వివక్ష ఉండదు అంటాడు. అట్లెట్లా? వాళ్ళు భారతీయ క్రైస్తవులు, వాళ్ళు ఫారెన్ క్రైస్తవులు కాదు. కులం ఉన్నన్ని రోజులు వాళ్ళ వెనుక వివక్ష సాగుతూనే ఉంటుంది. బైబిల్లో ఒక్క చోట వివక్ష చూపి నువ్వు, బానిస కూడా బైబిల్లో రాజు అవుతాడు. నువ్వు చూపి, నువ్వు చెప్తున్నావు కదా మనది చాలా గొప్పది అని, చూపి ఒకసారి. ఎక్కడ బానిస రాజు అయిందో చూపి. ఇక్కడ బానిసలు బానిసలుగానే ఉండాలి, అణగారిన వర్గాలు అణగారిన వర్గాలలాగానే ఉండాలి, అంటరానోళ్ళు లెక్కనే ఉండాలి. ఇక్కడ రాజులయ్యే అవకాశం లేదు. దీన్ని మన ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను.